P is 2400. R percentage is 12%. R percentage is 12%. ఇది మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. టైం పీరియడ్ ఈజ్ 1 year 9 months. 1 year క్వశ్చన్ చూస్తే మీరు భయపడరు సార్. 1 year 9 months. అమౌంట్ ఎంత? P is 2400. R is 12%. టైం పీరియడ్ ఈజ్ 1 year 9 months. 1 year అంటే 12 months. ఏమవుతుంది? 12 months ప్లస్ 3/4 ఆఫ్ 12 months. ఉన్నారా సార్? 3/4 ఆఫ్ 12 months. అంతే కదా? 12 monthsకి ఇంట్రెస్ట్ ఎంత? 12%. ఇదేమవుతుంది? 3/4 ఆఫ్ 12%. అంటే ఫస్ట్దేమో 12, నెక్స్ట్దేమో 9. 12 అంటే 100 మీద 12 పెరిగింది, 112. నెక్స్ట్ది 100 మీద 9 పెరిగింది అంటే 109. 1 1s are 1, 2 9s are 8. 8 4 రావాలంటే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? 8 4 రావాలంటే చూడండి మల్టిప్లికేషన్ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందో చూడండి. ఐ హోప్ లాజిక్ అర్థమైంది కదా? ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి సార్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఒక పర్టికులర్ మోడల్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి సార్. లాజిక్ క్లియరా? ఇక్కడ వరకు ఫస్ట్ ఇయర్ ఏమో 12. మీరు స్ట్రక్చర్ చూస్తే అంత నీట్గా మీకు అర్థమవుతుంది సార్ ఎక్కడ ఏమవుతుందో. అందుకే నేను దీన్ని ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ అని అన్నాను. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఇంకో మోడల్కి వెళ్తున్నాను. 1 year 9 months. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్ ఉందా? కానీ క్వశ్చన్లో సపోజ్గా ఈ క్వశ్చన్ అడిగాడు. ఆర్ పర్సంటేజ్ 20%, సిఐ 2వ సంవత్సరం యొక్క చక్రవడ్డీ. 2 సంవత్సరాల చక్రవడ్డీ కాదు, 2వ సంవత్సరం యొక్క చక్రవడ్డీ 12 అవుతే తీసుకున్న అప్పెంత, ఇచ్చిన మొత్తం ఎంత? 2వ సంవత్సరం యొక్క చక్రవడ్డీ. 2వ సంవత్సరం సపోజ్గా దీనికి తేడా చూడండి సార్. ఆర్ పర్సంటేజ్ ఈజ్ 20%, సిఐ ఫర్ 2 years. 2 సంవత్సరాల చక్రవడ్డీ 12. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ అర్థం చేసుకుంటే మనకు నెక్స్ట్ లాజిక్ వచ్చేస్తుంది సార్. ఆర్ పర్సంటేజ్ ఈజ్ 20%, సిఐ ఫర్ 2 years ఈజ్ 12. 20% అంటే 1/5. తీసుకున్న అప్పు 5, ఇచ్చిన మొత్తము 6. మొదటి సంవత్సరము. 2వ సంవత్సరము తీసుకున్న అప్పు 5, ఇచ్చిన మొత్తము 25 ఈజ్ బికమింగ్ 36. ఎక్స్ట్రా ఎంత? సిఐ. ఇదేంటి సార్? 2 yearsకి. ఇది 22 అనుకుందాం ఈజీ కోసం. 22 అనుకుంటే ఇదేమో 11. 11 ఈజ్ బికమింగ్ 22. ఇక్కడ మనకు ఇది 50 వచ్చింది, ఇది 72 వచ్చింది. ఇలా చేస్తే మనకు మొత్తం సంవత్సరాల వడ్డీ తెలిస్తే మనం ఈ మెథడ్ చేయొచ్చు. మొత్తం సంవత్సరాల ఇది 12 అనుకుంటే, ఇది 22 అనుకుంటే, రైట్? సిఐ ఫర్ 2 years, సిఐ ఫర్ 2 years అనుకుంటే 5 కాస్త 6 అయింది, 5 కాస్త 6 అయింది, 25 కాస్త 36 అయింది. 25 కాస్త 36 అంటే ఎక్స్ట్రా ఎంత పెరిగింది? 11 పెరిగింది. కానీ క్వశ్చన్లో 22 అన్నాడు కాబట్టి 11 రెండ్ల 22, 25 రెండ్ల 36 రెండ్ల. ఇది ఇలా ఈ మెథడ్ చేయొచ్చు. ఈ మెథడ్కి క్వశ్చన్లో తేడా ఉంది. ఇదేంటి? 2 సంవత్సరాల చక్రవడ్డీ, టోటల్ 2 years, మొత్తము 2 సంవత్సరాల చక్రవడ్డీ, 2 సంవత్సరాల చక్రవడ్డీ, టోటల్ 2 years. ఇదేమన్నాడు? 2వ సంవత్సరం యొక్క చక్రవడ్డీ. ఈ మెథడ్ ఇక్కడ పనికిరాదు.
రెండో సంవత్సరం యొక్క చక్రవడ్డీ. ఆర్ యు ఆల్ విత్ మీ?